సత్యం విధాతుం నిజభృత్యుభాషితం వ్యాప్తంచ భూతేష్వఖిలేషు చాత్మనః అదృశ్యతాత్యద్భుత రూపముద్వహన్ స్తంభే సభాయాం నమృగం నమానుషం. ఇది అవతార రహస్యాన్ని చెప్పేటువంటి అద్భుతమైన శ్లోకం. దీనికి చాలా వ్యాఖ్యానం రాశారు శ్రీధరాచార్యుల వారు. భాగవతానికి 2-3 వీరరాఘవీయ వ్యాఖ్యానము, శ్రీధరీయ వ్యాఖ్యానం, రకరకాల వ్యాఖ్యానాలు ఉన్నాయి. శ్రీధరాచార్యుల వారు రచించింది శ్రీధరీయ వ్యాఖ్యానం. ఆయన వ్యాఖ్యానంలోనే ఇంకో మాట చెప్తారు, నృసింహోపాసన లేనిదే భాగవత రహస్యం అర్థం కాదు అని. కాబట్టి భాగవతం యొక్క పరమతత్వం లేదా భాగవత హృదయం తెలియాలంటే చివరిగా అంటే ఈ కృష్ణావతార గాథలు, ఆయన చేసినటువంటి ఉపదేశం, ఆ భాగవత హృదయం తెలియాలంటే మటుకు నృసింహోపాసన ఉండాలి అని తెలియజేశారు ఒక రహస్యం. అంటే ఈయన పరిపూర్ణ పరబ్రహ్మ స్వరూపుడు కాబట్టి ఈయన ఉపాసన ద్వారా తరువాత ఆ కథాభాగంలో వచ్చేటువంటి రహస్యాలు తెలుస్తాయని. ఇక్కడ ఈ శ్లోకం గమనిస్తే సత్యం విధాతుం నిజభృత్యు భాషితం. స్వామి ఆవిర్భవించాడు. ఎందుకు ఆవిర్భవించాడు? నిజ భృత్యు భాషితం. భృత్యు అంటే సేవకుడు. తన యొక్క సేవకుడైనటువంటి వాని మాటను సత్యం విధాతుం నిజం చేయడం కోసం ఆవిర్భవించాడు. అంతేకాదట, ఇంకో కారణం కూడా ఉంది. వ్యాప్తించ భూతేషు అఖిలేషు చాత్మనః. అన్ని భూతముల యందు నేను వ్యాపించి ఉన్నాను అని చెప్పడం కోసం కూడా ఆవిర్భవించాడు. విష్ణు శబ్దం మనం చెప్పుకున్నట్లుగా విశ్వం వేవేష్టి వ్యాప్నోతి ఇది విష్ణువు అని చెప్పేసి నిర్వచనం. విశ్వమంతా వ్యాపించి ఉన్నవాడు కాబట్టి విష్ణువు అని ఆ పదానికి అర్థం. మనం నృసింహస్వామి యొక్క మూల అనుష్ఠుప్ మంత్రం కనుక, మంత్రం ఉన్నవాళ్ళు కానీ అసలు మామూలుగా గమనిస్తే విష్ణు శబ్దం ఉంటుంది. అందులో విష్ణు శబ్దం చాలా ప్రధానంగా ఉంటుంది. ఆ మంత్రం ఎంత ప్రధానం అంటే మంత్రం నేరుగా చెప్పకూడదు కాబట్టి, అంటే ఉన్నది ఉన్నట్లుగా చెప్పకూడదు కాబట్టి మంత్రం కొద్దిగా మార్పులు చేస్తూ కొద్దిగా వికారం చిన్న మార్పులు చేసి ఆ మంత్రాన్ని చాలా చోట్ల వెంకటేశ్వర సహస్రనామ స్తోత్రంలో కూడా దశావతార ప్రసక్తి వచ్చినప్పుడు, నృసింహ ప్రసక్తి వచ్చినప్పుడు ఈ మంత్రమే వస్తుంది. ఉగ్ర వీరో మహావిష్ణు జ్వలన సర్వతోముఖ నృసింహో భీషణో భద్రో మృత్యు సనాతన. ఇది అక్కడ ఉన్న శ్లోకం. ఇది మార్పు, అసలు మంత్రానికి కొద్దిగా మార్పు అనమాట. నేరుగా ఉచ్చరించకూడదు కాబట్టి అందరూ. అక్కడ విష్ణువు అని చాలా స్పష్టంగా వచ్చింది. అంటే ఆ నారాయణుడి యొక్క విష్ణు తత్వాన్ని యథాతథంగా చూపించింది నృసింహావతారం, వామన అవతారం. ఎందుకంటే త్రివిక్రమత్వం ఉంది కాబట్టి అక్కడ అందులో. అంటే అంతటా వ్యాపించి ఉండుట. ఇక్కడ పెద్దలు ఒక రహస్యం కూడా చెప్తారు. ఎప్పుడైతే ప్రహ్లాదుడు స్వామి అంతటా ఉన్నాడు, స్తంభంలో ఉన్నాడా అంటే స్తంభంలో కూడా ఉన్నాడు, ఎటువంటి సందేహం లేదన్నప్పుడు, అంతటా ఉన్నాడన్నప్పుడు ఆయన అంతటా ఉన్నవాడు వ్యక్తం అయ్యే సమయం వచ్చేసరికి అంతటా కూడా నృసింహాకృతితో ఉన్నట్ట. ఆ సమయం అంటే ఎప్పుడైతే ఎక్కడి నుంచి రమ్మంటాడో హిరణ్యకశిపుడు, ఎక్కడి నుంచి ఆయన స్తంభాన్ని ఎంచుకున్నాడు. ఆయన ఆ సమయానికి ఆయన స్తంభం తట్టింది, ఈ స్తంభంలో ఉన్నాడా అన్నాడు, స్తంభాన్ని పగలగొట్టాడు. కానీ అంతటా ఉన్నవాడు నృసింహ స్వరూపంలో ఉన్నట్ట ఆ సమయంలో. అది ఆయన యొక్క గొప్పతనం. అదే అఖిలేషు భూతేషు వ్యాప్తి, అంతటా ఉన్నటువంటి వ్యాప్తిని సూచించడం కోసం ఆయన వచ్చాడు. అదృశ్యత అత్యద్భుత రూపముద్వహన్, అద్భుతమైనటువంటి రూపం. అప్పటి వరకు బ్రహ్మ సృష్టిలో లేనటువంటి రూపం. ఏమిటా రూపం? స్తంభే సభాయా, స్తంభం యొక్క స్థలంలో వచ్చిన రూపము నమృగం నమానుషం. నృసింహం అని చెప్పలా, నమృగం నమానుషం. అది మృగము కాదు, మనుష్యుడు కాదు. ఎందుకంటే అయితే అప్పటివరకు బ్రహ్మ సృష్టిలో అయితే మృగాలు ఉంటాయి, లేదంటే మనుష్య సృష్టి ఉంటుంది. అది కాదు, ఇది కాదు. ఏమిటి చెప్పే విధానం అంటే, మనకి శృతిలో నేతి సూక్తం అని ఒక సూక్తం ఉంది. అది ఆ సూక్తం ఏంటంటే ఒక యుక్తి. అంటే పరమాత్మని గ్రహించడానికి నా ఇది ఇది కాదు, ఇది కాదు. ఏది కాదు? మనకి తెలిసిన విధానంలో పరమాత్మ ఇలా ఉంటాడా అంటే జలం వలె ఉంటాడా అంటే జలం కాదు, వహ్ని వలె ఉంటాడా వహ్ని కాదు, ఇది కాదు, అది కాదు, మనస్సు కాదు, బుద్ధి కాదు. అంటే అవి మనకి పరిచయం ఉన్నటువంటి అంశాలు. ఇలా ఆ యుక్తితో ఆ ప్రకారంగా తెలుసుకోవాల్సింది. అంటే చివరికి ఏం మిగులుతుందో, ఏది అవశిష్టం, ఏది మిగులుతుందో అది పరమాత్మ, అది పరబ్రహ్మ అని శృతియుక్తి. అంటే శృతిలో వేదంలో కూడా రకరకాల యుక్తులు ఉంటాయి, తర్కాలు ఉంటాయి.
అదే మనకి శంకర భగవత్పాద వారు చెప్తారు, శృతిమత తర్కోనుసంధీయత. శృతికి అనుమోదితమైనటువంటి తర్కాన్ని తీసుకోండి. తర్కాన్ని తీసుకోండి అంటే ఏ తర్కం పడితే ఆ తర్కం తీసుకోకూడదు. దుస్తర్కం తీసుకుంటే అసలు ఎప్పటికీ తేల్చే విధానంగా ఉండదు ఆ వాదం. కాబట్టి శృతిమత తర్కోను సంధీయత, ఇంకో అద్భుతమైన తర్కం కూడా శృతి చెప్పింది, అది తర్వాత శ్లోకం ఎలాగో వస్తుంది అప్పుడు చెప్పుకుందాం. కాబట్టి ఆ నేటి విధానంలో ఏదైతే శృతి చెప్పిందో మనకి ఇది అదే అంశం అనమాట. నా మృగం నా మానుషం, ఆయన మృగము కాదు మనుష్యుడు కాదు. మృగం అంటే ఇది బల నామం రూపం, ఈ జాతి ఈ లక్షణం ఉన్నది. మనుష్యుడు అంటే వీడు, ఈ నామం ఈ రూపం ఈ లక్షణం, ఇవేవి పరమాత్మకి సంగతం కావు. కాబట్టి ఆ చెప్పే విధానం అదనమాట. అయితే మొదటి వాక్యంలోనే ఉంది చాలా అద్భుతం, సత్యం విధాతం నిజ మృత్యు భాషితం. అదొక కారణం చెప్పారు కదా. రెండో కారణం అంతటా వ్యాపించి ఉండడం. ఆ కారణాన్ని మనం విశ్లేషించుకుందాం. మొదటి కారణం ఏంటి? తన యొక్క భృత్యుడు సేవకుడైనటువంటి వాని యొక్క మాట నిజం చేయడానికి. ముందర ప్రత్యక్షంగా ఉన్న సేవకుడు ఎవరు? మనకి కథాభాగం ప్రకారం ప్రహ్లాదుడి యొక్క మాటని నిజం చేయడానికి. ఇక్కడికి ఇది సరిపోతుంది. కానీ ఇంత మాత్రం చెప్తే ఎలాగా? అక్కడ ఉన్న గహనం, ఆ డెప్త్ తెలియాలంటే ఇక్కడ ప్రస్తుతం ఈ సందర్భంలో ప్రహ్లాదుడు భృత్యుడు. ఆయన చెప్పాడు, ఆయన ఏం చెప్పాడు? విష్ణు అంతటా ఉన్నాడు, కనిపిస్తాడు కాబట్టి కనిపించాడు. అంతేకాదు, విష్ణువుకి ఆయన ఒక్కడైనా భృత్యుడు ఇంకా ఉన్నారు. అసలు భృత్యుడు అంటే దీనికంతటికి మూలం ఎవరు? ఆ సనక సనందాదులు జయ విజయుల్ని శపించారు. జయ విజయులు కోరుకున్నారు మూడు జన్మలలో వైరభక్తితో, ఆ వైరభక్తితో 3 జన్మల్లో మేము నిన్ను చేరుకుంటాము అని. అది కూడా వాళ్ళ భాషితమే కదా, వాళ్ళు కూడా భృత్యులే కదా. సత్యం విధాతం నిజ భృత్యు భాషితం, అక్కడ వరకు వెళ్ళాలి. సత్యం విధాతం నిజ భృత్యు భాషితం. మరి జయ విజయులైన భృత్యులు వాళ్ళు కూడా సనక సనందాదులు కూడా భృత్యులే, విష్ణుమూర్తి యొక్క భక్తులే. మరి వాళ్ళకి కదా శాపం పెట్టింది. సత్యం విధాతం నిజ భృత్యు భాషితం, వాళ్ళు కూడా భృత్యులే. ఇంకో భృత్యు బ్రహ్మదేవుడు. అసలు ఈ వరం ఇచ్చిందంటే ఎవరు? బ్రహ్మదేవుడు ఇచ్చాడు హిరణ్యకశిపుడికి, నువ్వు ఈ విధంగా మరణిస్తావు. మరి హిరణ్యకశిపుడు కోరిక మేరకే కదా ఆయన స్వామి అలా రావాల్సి వచ్చింది. ఎందుకు అలా రావాల్సి వచ్చింది? నమృగం నమానుషాకారం, ఆయన వరం ఉంది కాబట్టి. ఆ వరం ఇచ్చింది ఎవరు? బ్రహ్మదేవుడు. కాబట్టి ఆయన భృత్యువే. సత్యం విధాతం నిజ భృత్యు భాషితం. కాబట్టి బ్రహ్మదేవుడు మాట నెరవేర్చడానికి, సనక సనందాదుల మాట నెరవేర్చడానికి, జయ విజయుల కోరిక తీర్చడానికి, ప్రహ్లాదుడి మాట నెరవేర్చడానికి, అంతేకాకుండా ఇంకో భృత్యువు నారదుడు అక్కడ వరకు తీసుకెళ్లారు భాష్యంలో. అది ఆ శ్లోకంలో ఉన్నటువంటి నారదుడి యొక్క మాట ఏంటంటే, ఇంద్రుడు కయాధు ఆవిడ పేరు భాగవతంలో లేదు, కానీ హిరణ్యకశిపుడి యొక్క భార్య పేరు నృసింహ పురాణంలో ఉంది. ఆవిడ పేరు కయాధు అని. ఆవిడని తీసుకెళ్తుంటే ఈమె కడుపులో హిరణ్యకశిపుడి యొక్క వీర్యం ఉంది. హిరణ్యకశిపుడు ఎంత దారుణంగా ఉన్నాడు, ఈ రాక్షసుడు ఇంకెంత దారుణంగా ఉంటాడు. తీసుకెళ్తున్న సమయంలో నారదుడు ఒక మాట అంటాడు, నీకు ఇతని వల్ల ప్రమాదం లేదు, ఇతని పరమ భాగవతోత్తముడు, నీకు పోటీ, నీకు సంస్థ సమాన స్థితిని ఇతను పొందడు అని అంటాడు, ఒక ధైర్యం చెప్తాడు. మరి భాగవతోత్తములు అత్యంత గొప్ప స్థితిలో ఉంటారు, దిక్పాలకు సమాన స్థితిలో వాళ్ళు ఎందుకు ఉంటారు? అది కూడా ఆ మాటను నెరవేర్చడం కోసం కూడా. చూసారా, ఇప్పుడు నృసింహ అవతారంలోని వైశిష్ట్యం ఇన్నిటినీ కలగలుపుకుని సత్యం విధాతం నిజభృత్యు భాషణం అన్నప్పుడు ఇంత గహనమైనటువంటి అర్థాన్ని మనకి భాష్యకారులు ఇచ్చారు. కాబట్టి ఇలాంటి గొప్ప గొప్ప అంశాలు కూడా మనం తెలుసుకోవాలి. కాబట్టి చాలా ప్రధానమైన శ్లోకం.